చదువు పూర్తయి డిగ్రీ చేతికి వచ్చి ఉద్యోగం రావడంతోనే అమ్మయ్య జీవితంలో చాలా సాధించామంటూ ఎంతో మంది రిలాక్స్ అయిపోతారు. పుస్తకాలన్నీ పక్కన పెట్టేస్తారు. చదువుపై ఆసక్తి ఉన్న వారైతే మరో 2 డిగ్రీలు చేస్తుంటారు. అయితే ఆ 70 ఏళ్ల వైద్యుడు ఏనాడు పుస్తకాలను వదలలేదు. జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా నిత్య విద్యార్థిగా ఏకంగా 89 డిగ్రీలు పొందారు. ఆదర్శ వైద్యుడిగా విజ్ఞాన గనిగా ప్రశంసలు అందుకుంటున్న కర్రి రామారెడ్డి సక్సెస్ఫుల్ జర్నీని చూసేద్దాం రండి. వృత్తి వైద్యం, ప్రవృత్తి చదవడం, వయసు పెరుగుతున్న చదువుపై మమకారం, విభిన్న కోర్సుల్లో డిగ్రీలు, 73 ఏళ్లు 89 డిగ్రీలు. ఇది ఈ పెద్దయిన ట్రాక్ రికార్డ్. స్టెథోస్కోప్ పట్టుకుని పేషెంట్స్ ను పరీక్షిస్తూనే బిజీగా పుస్తకాలు చదివేస్తున్న కర్రి రామారెడ్డి వయసు 73 ఏళ్లు. రాజమహేంద్రవరం స్వస్థలం. కంటికి కనిపించని మానసిక రోగంలో ప్రావీణ్యం సంపాదించారు. పేషెంట్ నాడి పట్టారంటే చాలు చిటికెలో సమస్యను కనిపెట్టి నయం చేస్తారు. రాజమహేంద్రవరంలో ఆస్పత్రి నెలకొల్పి 50 ఏళ్లుగా నిరుపమాన సేవలందిస్తున్నారు. తన సర్వీసులో ఇప్పటి వరకు దాదాపు 1,50,000 మంది మానసిక రోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. డాక్టర్ అంటే వైద్య కోర్సుల్లో పట్టా పొందడం కామన్. అయితే ఈ వైద్య బ్రహ్మలో మరో ప్రత్యేకత ఉంది. ప్రొఫెషన్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కోర్సుల్లో పీజీలు చేయడం. అవును, మీరు విన్నది నిజమే. ఈ వైద్య బ్రహ్మ జ్ఞాన వృద్ధినే జీవన విధానంగా మార్చుకున్నారు. చదువుపై ఉన్న ఇష్టంతో రామారెడ్డి పుస్తకాలు తిరగేస్తూనే ఉంటారు. తన ఇంటినే మినీ లైబ్రరీలా మార్చేశారు. సైకాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, న్యాయశాస్త్రంలో డిగ్రీలు పూర్తి చేసి సరస్వతీ పుత్రుడయ్యాడు. 89 పట్టాల గ్రాడ్యుయేట్ గా రికార్డు సృష్టించిన ఇంకా డిగ్రీల వేటను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంఏ ఇంగ్లీష్ చేశాను. అది చేసిన తర్వాత మళ్ళీ డిప్లొమాలు కూడా కొన్ని చేశాను. ఎంబీఏ చేశాను. నాకు ముందు నుంచి కూడా కంప్యూటర్స్ అంటే మంచి ఇంట్రెస్ట్. ఎంసీఏ, ఎంటెక్ కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. ప్రతి మనిషికి లా తెలిసి ఉండాలంటారు కదా, లా చేస్తాను. అందుకని ఎల్ఎల్బి చేశాను. 5 LLMలు చేశాను. అందులో PhD చేశాను. 16 కోర్సులు ఒకసారి చేసి చూపిందాం, అది కూడా IIT కోర్సులు అని చెప్పేసి ఆ విధంగా రేపొద్దున 24 పెడితే 24 చేసేద్దాం అంతే. ఈ చదువుకోవడం అనేది పార్ట్ ఆఫ్ మై లైఫ్ కింద. మంచినీళ్ళు తాగుతలేదా, భోజనం చేయట్లేదా, బట్టలు కట్టుకోవట్లేదా, అలాగే చదువుకోవడం కూడా పార్ట్ ఆఫ్ మై లైఫ్. నాకు గోల్ అంటూ ఏం లేదు. జర్నీయే నేను ఎంజాయ్ చేస్తాను. ఆస్పత్రికి వచ్చిన వారు కర్రి రామారెడ్డి పేరు పక్కన ఉన్న డిగ్రీలను చూసి ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు. 70 ఏళ్ల వయసులో ఇంత వైవిధ్యం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని గురించి అది లోతుగా అధ్యయనం చేయడం, అన్నిటిలో టాపర్గా రావడం, ఒక విధంగా చెప్పాలంటే రామారెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు అయ్యారేమో అనుకుంటున్నాను నేను. షోడశ కళా ప్రపూర్ణుడి కింద ఆ విధంగా 16 కళలు పూర్తి చేసినటువంటి ఒక సందర్భం ఏదైతే ఉందో మా అందరికీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం. వైద్యుడిగా సేవలందిస్తూనే చదువే శ్వాసగా అభ్యసిస్తున్న కర్రి రామారెడ్డి ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంటూ నిరూపిస్తున్నారు. 7 పదుల వయసులోనూ నిత్య విద్యార్థిగా మారి 89 విభిన్న కోర్సులను పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు డాక్టర్ కర్రి రామారెడ్డి గారు. నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని వైద్య రంగంలోనూ కూడా అన్వయిస్తూ తన వద్దకు వచ్చేటువంటి రోగులకు స్వాంతన చేకూరుస్తూ మెరుగైన వైద్యాన్ని అందిస్తూ వాళ్ళు స్వస్థత చేకూరుస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.